రీసెంట్గా సోషల్ మీడియా మొత్తం చిరంజీవి గారిని మామూలుగా ట్రోల్ చేయట్లేదు. చిరంజీవి గారు వేరే హీరోస్ని తొక్కేస్తున్నారు. అండ్ ఆల్సో మెయిన్గా ఉదయ్ కిరణ్ గారిని మన చిరంజీవి గారు చంపేశారని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. దీని వెనకమాల ఉన్న అసలమైన నిజం ఏంటి, ఉదయ్ కిరణ్ గారు ఎలా చనిపోయారు, అండ్ ఇది మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఏ ఒక్క ఫ్యానిజాన్ని మైండ్లో పెట్టుకొని చెప్పను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను మామ. ఇంకా లాగొద్దు, మెయిన్ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఉదయ్ కిరణ్ గారు ఎలా చనిపోయారో తెలుసుకోబోతున్నాం. ఉదయ్ కిరణ్ గారు అయితే స్టార్టింగ్లో అదిరిపోయే మూవీస్ అయితే తీస్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో అయితే ఒక టైంలో స్టార్ హీరో అయ్యే రేంజ్కి అయితే ఎదిగిపోయారు ఉదయ్ కిరణ్ గారు. అండ్ ఆఫ్టర్ అయితే తను ఒక లవ్లో అయితే కమిట్ అవుతారు. అండ్ కొన్ని నెలలు జరుగుతుంది. తర్వాత యాస్టీస్ అన్ని లవ్స్గానే అయితే బ్రేకప్ జరిగిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఉదయ్ కిరణ్ గారు వెన్ను తట్టి తనకి మంచిగా మోటివేషన్ అయితే ఇచ్చి కొన్ని రోజుల తర్వాత అయితే మన చిరంజీవి గారు కూతురుని అయితే ఇచ్చి పెళ్లి చేస్తామని అయితే ఆఫర్ అయితే పెట్టారు. అండ్ ఉదయ్ కిరణ్ గారు కూడా ఆ ప్రపోజల్కి యాక్సెప్ట్ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కొన్ని రీజన్స్ వల్ల అయితే ఉదయ్ కిరణ్ గారు అయితే నో చెప్పారు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. అండ్ అప్పటి నుంచి మన ఉదయ్ కిరణ్ గారి లైఫే టోటల్ చేంజ్ అయిపోయింది. తర్వాత ఇంకా ఉదయ్ కిరణ్ గారితో ఏ మూవీ తీయటానికి ఏ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ధైర్యం చేసి ముందుకు రాలేదు. ఎందుకంటే దీని వెనమాల చాలా పెద్ద కారణమే ఉంది. సపోజ్ మీరే ఉండండి ఉదయ్ కిరణ్ ప్లేస్లో, అండ్ నేను ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నాను, మెగా ఫ్యామిలీని కాదని, మీరు మెగా ఫ్యామిలీకి మీకు పడతలేదు వాళ్ళని కాదని సపోజ్ నేనే సినిమా తీస్తే నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ సినిమాని కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకని ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ ధైర్యం చేసి ముందుకు రాలేదు, వీళ్ళని కాదని సినిమా తీయలేదు. ఇంకా ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారు చేసేది ఏముంది, కొన్ని రోజులు అయితే డబ్బులు అయితే ఉన్నవి అండ్ దాంతోనే జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గారు పెళ్లి చేసుకున్నారు. అండ్ తన వైఫ్ సంపాదించే శాలరీతోనే తనైతే బ్రతుకుతూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకా తెలిసిందే కదా, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇంకా ఆ తర్వాత చేసేది ఏమీ లేకపోవడంతో ఏ పని చేతగాక వచ్చిన పనులు అయితే ఆఫర్స్ లాగా అయితే ఉదయ్ కిరణ్ గారు ఫుల్ డిప్రెషన్లోకి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకా తన వైఫ్కి అయితే ఐ లవ్ యూ మెసేజ్ పెట్టి అయితే సూసైడ్ చేసుకున్నారు. అండ్ అప్పుడుతో ఉదయ్ కిరణ్ గారు చాప్టర్ ఎండ్ అయిపోయింది. అయితే మామ ఇంకా ఇప్పుడు మీరే చెప్పండి, చిరంజీవి గారు చంపారా లేదా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే చంపుంటారా ఉదయ్ కిరణ్ గారిని? నేను మటుకు అఫ్కోర్స్ చిరంజీవి గారే చంపారని బల్ల గుద్ది చెప్తా. మీరు అవునన్నా కాదన్న మటుకు ఇదే మామ నిజం, ఇదే ట్రూ. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అయితే మామ ఇంకా ఈ ఉదయ్ కిరణ్ గారి టాపిక్ పక్కన పెట్టేసేయండి. వేరే హీరోస్ని తొక్కేసినారో లేదో తెలుసుకున్నాము. నెంబర్ 1 మన రాజశేఖర్ గారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీ అనే ఒక డైలాగు, అండ్ కలికి మూవీకి టికెట్స్ బుక్ చేస్తే రాజశేఖర్ గారి కలికి మూవీకి టికెట్లు బుక్ అయ్యి, అండ్ ఆల్సో ఇదేమిటమ్మ మాయా మాయా సాంగ్ వల్ల అయితే రాజశేఖర్ గారు ఈ మధ్య ఫేమస్ అయ్యారు. లాస్ట్ 1 ఇయర్గా ఫేమస్ అయ్యారు. అప్పుడెప్పుడు అయితే కలికి అనే ఒక సినిమా తీశారు 2020లోనే ఏమో, అది తన ఓన్ ప్రొడక్షన్లో సినిమా తీశారు. అంతకు మొదలు ఎప్పుడో సినిమా తీశారు. అంత లాంగ్ గైప్ ఎందుకు వచ్చింది? రాజశేఖర్ గారు ఒకప్పుడు స్టార్ హీరోనే. ఎందుకంటే చిరంజీవి గారితో ఒక ఈవెంట్లో అయితే గొడవ జరుగుతుంది వేరే హీరోస్కి, అండ్ అక్కడ మెయిన్ మటుకు చిరంజీవి గారికి ఇతనికైతే గొడవ జరుగుతుంది. అప్పటి నుంచి రాజశేఖర్ గారు అడ్రస్ లేకుండా పోయారు. అండ్ ఇంకా బాధితుడు నెంబర్ 2 నాగశౌర్య గారి ఆఖరి ఫిల్మ్ అయిన రంగబలి ఎప్పుడు వచ్చి ఉంటుందో మీరే కామెంట్ చేయండి. నియర్లీ 3 years అయిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఏ సినిమా షూటింగ్ కూడా తీయట్లేదు మన నాగశౌర్య గారు. ఎందుకంటే మన చిరంజీవి గారిని గ్రాండ్గా పొగిడాడు ఒక ఈవెంట్లో, రంగబలి మూవీ ప్రీలీజ్ ఈవెంట్లో అని అనుకుంటే. అప్పటి నుంచి నాగశౌర్య గారు అడ్రస్ లేరు. అండ్ బాధితుడు నెంబర్ 3 కార్తికేయ గారు అయితే ఒక రేంజ్ ఎలివేషన్ అయితే ఇచ్చారు. అండ్ అవి చూస్తుంటే మనకు కూడా అయితే నవ్వు వస్తుంది. ఇప్పుడైతే మన కార్తికేయ గారు కూడా రీసెంట్ ఫిలిం అయితే 2 years అవుతుంది. ప్రజెంట్ అయితే ఏ సినిమా తీయట్లేదు. అండ్ దీన్ని బట్టి మీరే డెసిషన్ తీసుకోండి మామ. వాళ్ళందరూ తొక్కేపోతే అన్ని ఇయర్స్ గ్యాప్ ఎందుకు వస్తుంది? అండ్ ఉదయ్ కిరణ్ గారి మరణం వెనకున్న కారణం ఏంటో కూడా మీరే డీటెయిల్గా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చిరంజీవి గారి వాళ్ళే, నాకు తెలిసిందైతే ఇంతే మామ, ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మపోయినా నిజమే మామ. అండ్ ఇట్సే మామ. వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోకి లైక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా కంటెంట్ కోసం ప్లీజ్.